వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం ఎమ్మెల్యే పూర్ణారెడ్డి. కుప్పం పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులు. అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. మానవత్వం చాటుకున్న వరంగల్ పోలీసులు. చింత చెట్టుకు కళ్ళు చూసేందుకు ఎగబడుతున్న జనం. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ఆటోల బంద్లో భాగంగా కరీంనగర్ ఆటో డ్రైవర్లు సంపూర్ణంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు మద్దెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మా లక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్తో నష్టపోతున్న ఆటో డ్రైవర్లను అని ఆదుకోవాలని, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మరణించిన ఆటో డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, 1000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం సంవత్సరానికి 12,000కు బదులు నెలకు 12,000 జీవన వృత్తి ఇవ్వాలని, లేని పక్షంలో ఉచిత బస్ నుండి సంపన్న వర్గాన్ని తొలగించాలని, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి బస్ సౌకర్యం కల్పించాలని, ఉన్నత చదువులు చదువుకొని కూడా ఉద్యోగాలు లేక ఆటో రంగాన్ని ఎంచుకొని కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉచితం వల్ల ఆర్థికంగా వెనుకబడ్డ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి వెంటనే వర్గాలతో ఇప్పటికైనా అటు డ్రైవర్ల పక్షాన ముఖ్య నాయకులతో చర్చలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అండ్ కరీంనగర్ టౌన్ అధ్యక్షులు మద్దెల రాజేందర్, ప్రధాన కార్యదర్శి బండారు సంపత్, పటేల్ ఉపాధ్యక్షులు మద్దుల రామ్ గోపాల్ రెడ్డి, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. నాకు చాలా ఇబ్బందికరంగా సాగుతుంది. పదే నేను మీడియా మిత్రుల ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు పొలిటికల్ లీడర్లకి తెలియజేయనేది ఏమనగా, మా పొట్ట మీద కొట్టకండి. మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. మేము ఆటో నడుపుకొని బతుకుతేనే మా జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి దయచేసి దృష్టిలో పెట్టుకొని నేను పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజెప్తున్నాను ఏంటంటే, మా బంధుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మీడియా వాళ్ళకి మరి మా ఆటో డ్రైవర్ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు మేము స్వచ్ఛందంగా బంద్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఉచిత వాహనం రద్దు చేయాలి. ఎంత తొందరగా రద్దు చేస్తే మాకు అంత మంచిగా ఉంటుంది. అలాగే ఓలా ఆటో అని, ఊబర్ ఆటో అని ఇది కూడా మా రక్తాన్ని తాగుతుంది. దయచేసి ఇది కూడా మీరు గమనించాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మేము పొట్ట గడుపుకోవడానికి రోడ్డు మీద వెళ్తూ ఉంటాము. మమ్మల్ని పెండ్రీ పోలీస్ అని, ఆ పోలీస్ అని, ఈ పోలీస్ అని అది అనడమే మట్టుకుంది, కానీ దీన్ని ఎవరు అమలు చేయడం లేదు. మమ్మల్ని కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు. మాకు ఆటో ఎక్కడన్నా పార్కింగ్ ప్లేస్ లేదు. ఎక్కడ ఆటో ఆపితే అక్కడ వచ్చి ఫోటో కొట్టడం, చాలాన్ కట్టడం, కట్టెలతోటి కొట్టడం, హింసించడం, ద్వేషించడం లాంటివి జరుగుతూ ఉంది. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అలాగే మాకు ఇక్కడ ఏం అలాంటి పార్కింగ్ ప్లేస్ లేదు. జిల్లాలో రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపుకు ఏకమై మేమంతా ఐక్యతతో ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సంపూర్ణంగా పూర్తి మద్దతుతో మేము కంప్లీట్ మా ఆటోలను స్వచ్ఛందంగా బంద్ చేసుకోవడం జరిగినది. దీని సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా మీరు వచ్చి సంవత్సరం అవుతుంది. మీరు సంవత్సరమైన సందర్భంలో మా ఆటో డ్రైవర్లు ఆర్థికంగా మీరు తీసుకొచ్చిన ఉచిత బస్సు ద్వారా నష్టపోయినటువంటి ఆర్థికంగా వారు ఇబ్బంది పడి ఒక 60 మంది వరకు ఆత్మహత్య చేసుకోవడం జరిగినది. వారు ఆత్మహత్యల శవాలను చేసుకున్నటువంటి మీరు ప్రభుత్వమే వారిని హత్య చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారి హత్యలపైననే మీరు ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. ఆ సంబరాలకు మేము నిరసనగా ఈరోజు బంద్ పిలిపివ్వడం జరిగింది. మీరు ఒకటే అయ్యా, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కళ్ళు తెరిచి మీరు తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు పేదలకే నష్టం జరుగుతుంది తప్ప ధనికులకు కాదు. ఈ ఆత్మహత్య పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వెంటనే మీరు ఇప్పటికైనా కలిసి మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. ఆ 12,000 సంవత్సరాలు కాకుండా ఇదే ఆర్టీసీ ఇదే విధంగా కొనసాగించినట్లయితే మాకు నెలకు 12,000 రూపాయలు జీవనోపాధి కల్పించమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము.
లేదా మీరు ఒకవేళ నెలకు 12,000 ఇవ్వకుండా సంవత్సరానికి 12,000 ఇస్తానట్టు ఉంటే ఆర్టీసీలో సడలింపులు చేయండి, ఆధార్ కార్డు తీసేయండి. అలానే మనం ఏదైతే మీరు పేదలకు అవకాశం ఇస్తారో పేదలు మాత్రమే ప్రయాణించే విధంగా రేషన్ కార్డులు పెట్టండి, సీనియర్ సిటిజన్కి అవకాశం ఇవ్వండి, చదువుకునే పిల్లలకి ఇవ్వండి. కానీ ఉద్యోగస్తులకు కాదు, సంపన్న వర్గాలకు కాదు ఫ్రీ ఇవ్వాల్సింది. ఫ్రీ పథకం ఎవరికి కావాలి? పేదవారికి కావాలి, సంపన్న వర్గాలకు కాదు. కాబట్టి మీరు తీసుకొచ్చిన సంపన్న వర్గాలు కూడా ఇలా లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు కూడా ఫ్రీ బస్సులు వాడుకుంటా ఉన్నారు. కాబట్టి వారిని సడలించింది. కొంచెమేర మేము మహాలక్ష్మికి వ్యతిరేకం కాదు, మేము భారతదేశంలో మేము వ్యతిరేకం కాదు, కానీ మా భక్తులను కూడా ఆలోచన చేయమంటున్నాం, మా జీవన స్థితిని కూడా ఆలోచించమంటున్నాం. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, వాస్తవంగా ఆటో డ్రైవర్లు నష్టపోతురా లేదా అనేది మీరు ఇంటెలిజెంట్ ద్వారా కానీ మీరు ఏ విధంగా అయితే సర్వే చేయించుకుంటే సర్వే చేయించుకోండి. వాస్తవంగా ఎంతవరకు నష్టం జరుగుతుంది లేదు అని ఉంటుంటే డీజిల్ పంపులు కావచ్చు, పెట్రోల్ పంపులు ఆ లెక్క తీయండి. సంవత్సరం కింద డీజిల్ ఎంత అమ్మింది, ఇప్పుడు ఎంత అమ్ముతుంది? ఒకప్పుడు మా ఆటోకు 5 లీటర్ల డీజిల్ పోసుకుంటే ఒక రోజంతా తిరిగేది. ఇలా 2 లీటర్ల డీజిల్ కూడా లెక్క ఓటపోతున్నాం అంటే ఎంత మా సంపద తగ్గిందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అయ్యా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కొంచెం చొరవ తీసుకోండి. మా మీద కక్ష సాధింపద్దు. ఇలా మా ఆటో డ్రైవర్లు ప్రభుత్వం మారాలని, మా ప్యాసింజర్లు రోజు ఒక 100 మంది సర్వీస్ చేస్తే ప్రతి ఒక్కరి కాంగ్రెస్ మారాలి, ప్రభుత్వం మారాలని చెప్పి మేము ఓట్లేపించి మిమ్మల్ని గెలిపించి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి సబ్ జూనియర్ ఆర్చరీ బాలబాలికల పోటీలు సర్ సివి రామన్ స్కూల్ అమలాపురంలో జరిగాయి. ఈ పోటీలకు 70 మంది ఆర్చర్లు పాల్గొన్నారు. ఈ పోటీలో ప్రతిభ కనబర్చిన వారు డిసెంబర్ 23 నుండి 25 వరకు రాజమండ్రిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీలకు జిల్లా నుండి పాల్గొంటారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి లక్ష్మణరావు తెలిపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జె ప్రసాదరావు, కె చిన్నబ్బాయి, శివప్రసాద్ వ్యవహరించారన్నారు. అలాగే కోచెస్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాగా ఈ యొక్క టోర్నమెంట్ ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి మరి మాకు సహకారం అందించినటువంటి మరి సరస్వతి స్కూల్ యజమానానికి, అలాగే వెంటనే మాకు మా అధ్యక్షుడు వారు గోపాలకృష్ణ గారు, నాగబాబు గారు ఇక్కడ పోటీలు అమలాపురంలో పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయితే మాకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఉండవన్న ఆలోచనతో మేము ఇక్కడికి మరి ఈ టోర్నమెంట్ ని మా అమలాపురంలో సివి రామన్ స్కూల్లో జరుపుకోవటం ఈ టోర్నమెంట్కి ఫార్మర్గా వ్యవహరించినటువంటి కృష్ణ రాజేష్ గారు, కిరణ్ గారు గారి వేదిక రావాల్సిన కోరుతున్నాం. అలాగే నాగబాబు గారు ఛాంపియన్షిప్ కమ్ టోర్నమెంట్ సెలెక్షన్ జరుపుకోవడం మన సివి రామ, మన రాంబాబు గారి మెమోరియల్ తరఫున మరి సివి రామన్ కరస్పాండెంట్ గారు అయినటువంటి కరస్పాండెంట్ గారు మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన కోనసీమ జిల్లాలో శాస్త్రి ఇదే ప్రథమం సెలక్షన్స్. మరి జిల్లా నలుమూల నుంచి, ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా నా ఆశీస్సులు. అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. అదానీ రేవంత్ బాయి బాయి అంటూ టీషర్ట్లతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఢిల్లీలో అదానీతో కుస్తీ, గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని మాకు టీషర్ట్లు ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేస్తున్నామంటూ కేటీఆర్ చురకలు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది అంటూ నినాదాలు. బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు.
అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు. మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకులే అదానీ బీజేపీ ఒకటని, అదానీ దొంగని, అదానీ తప్పులు చేసిందని, అదానీ గురించి రాహుల్ గాంధీ తింటాడు. నువ్వేమో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటావు, అలాయి బలాయి చేసుకుంటావు, మా అదానీతోని వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేస్తావు. ఇది ఎక్కడి న్యాయమో నేను ఈ రోజు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ్యులు, విపక్షాలు, ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గడ్డి పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. మరి మమ్మల్ని ఎందుకు నొక్కుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు. మీ అక్రమ సంబంధాలు బయటపట్టాయి, మీ చీకటి ఒప్పందాలు బయటపట్టే భయంతో ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ కాంగ్రెస్ ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా? లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? అదానీతో మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే, టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో టీ షర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయ్ బాయ్ అని, అదానీ బీజేపీ బాయ్ బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది? ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు, నీ అక్రమ సంబంధాలు బయటపట్టే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభలకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెళ్ళి మాట్లాడడానికి కదా మేము వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటాడు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ బాయి బాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబట్టుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబట్టుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? నిజంగా అదానీ చోరా, అదానీ దోస్తా? ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. కుప్పం పట్టణంలో రోడ్డు మరమ్మతు పనులు కొనసాగుతుంది. ఇందులో భాగంగా కొత్తపేట పరిధిలోని ప్రధాన రోడ్లపై గుంతలు పూడ్చడం, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయడం వంటి పనులను పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాలతో నిర్వహించారు. ఈ పనులను నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఆకతాయి యువత ద్విచక్ర వాహనాలపై అతివేగంగా వెళ్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అలాగే ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. సమస్యల పరిష్కారానికై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబుల సహకారంతో రోడ్డు మరమ్మతుల పనులు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సుబ్బు, షాదీ మహల్ మాజీ అధ్యక్షులు అన్సర్ బాషా, టీడీపీ నాయకులు కందస్వామి, సుకుమార్, సుజిత్లు దగ్గర ఉండి స్పీడ్ బ్రేకర్లను వేయించడం, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయడం జరుగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. అదానీ రేవంత్ బాయి బాయి అనే టీషర్ట్లతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారిని గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు. ఆ టీషర్ట్లతో లోనికి రాకూడదని డిమాండ్. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య నెలకొన్న వాగ్వాదం. రాహుల్ వేసుకుంటే తప్పు లేనప్పుడు మేం వేసుకుంటే తప్పేంటని నిలదీత. పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న వాహనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన. రోడ్ మీద ఆపుతారు మీరు వేసుకుని చెప్తారా మీకు కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా సమీపంలో శుక్రవారం శ్రీ గణేష్ ప్లైవుడ్ షోరూం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత్రారెడ్డి రెడ్డి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం షోరూంలో ఉన్న కబోర్డ్ ఇంటీరియర్స్, డోర్స్, హ్యాండిల్స్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజలు దూర ప్రాంతాలైన హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లకుండా శ్రీ గణేష్ ప్లైవుడ్ షాప్ నందు వెరైటీ కబోర్డులు, డోర్లు, హ్యాండిల్స్ అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీ గణేష్ ప్లైవుడ్ షాప్లో ఉన్న వెరైటీ డిజైన్లను ఆకర్షించే విధంగా ఉన్నాయన్నారు. అనంతరం గణేష్ ప్లై షోరూం మేనేజర్ జి మురళీమోహన్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా కర్నూలు నగర ప్రజలు అభిరుచులకు అనుగుణంగా కబోర్డులు, డోర్లు, ఇంటీరియర్స్, డోర్లు, హ్యాండిల్స్ సరసమైన ధరలకు అందిస్తున్నామన్నారు. తమ వద్ద సృజన ఆర్కిటెక్ట్తో డిజైన్ చేయించిన కబోర్డ్ హ్యాండిల్స్, మెయిన్ డోర్ హ్యాండిల్స్, ప్లైవుడ్, మికాసా ప్లైవుడ్, కిచెన్ వేర్, హార్డ్వేర్ లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి సతీష్ కుమార్, షోరూం కుటుంబ సభ్యులు, నగర ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ గణేష్ ప్లేవుడ్ది మురళి గారు, సతీష్ గారు ఈరోజు కొత్తగా వాళ్ళది ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు మన కర్నూలులో కూడా కొత్త కొత్త ఇళ్ళు చాలామంది ఆధునికంగా ఇల్లు కడతా ఉన్నారు. దీనికోసం మనకి ఇంటీరియర్ కోసం అయితేనేమి అన్నీ కావాల్సినటువన్నీ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇట్లా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంది. అలా కాకుండా మన కర్నూలులోనే అందరికీ అందుబాటులోకి అన్ని సౌకర్యాలతో ఈ షోరూమ్ ఈరోజు ప్రారంభమైంది. కాబట్టి కర్నూలు పట్ట ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా.
ఇక్కడ సరసమైన ధరలో మీకు అందరికీ అందుబాటులోకి అందుతాయి. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మనం ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి భయప్రదేశాలలో లోను కాకుండా ఇక్కడనే ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. మీ ఎప్పుడు మీకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటారు వీళ్ళు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మంచిగా ఆనందమైన జీవితం గడపాలని కూడా కోరుతున్నా. ఆల్ ద బెస్ట్ మీకు. నమస్తే సార్. నమస్తే. సార్ మీడియా మిత్రులందరికీ నమస్తే సార్. ఈరోజు శ్రీ గణేష్ ప్లైవుడ్ని షోరూమ్ హార్డ్వేర్ డిస్ప్లే షోరూమ్ని ప్రారంభించడానికి మేడం గారిని పిలిపించాము. ఇప్పుడు ఇంతకుముందు నుంచి గత 6 సంవత్సరాల నుంచి గణేష్ ప్లైవుడ్ అనే షోరూమ్ ఉంది. కానీ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాదు అన్ని చోట్లకి వెళ్ళుకోకుండా అన్ని హార్డ్వేర్స్ కూడా డిస్ప్లే చేయించాము ఇక్కడ మొత్తం. అంటే హెటిక్ హార్డ్వేర్ కానీ, ఎప్కో హార్డ్వేర్ కానీ, యాక్షన్ టేసా ప్రోడక్ట్స్ కానీ, మికాసా ప్లైవుడ్స్ కానీ, లేకపోతే సెంచరీ ప్లైవుడ్ కానీ, సాబూరి ప్లైవుడ్ కానీ అన్నీ కూడా మనకు కర్నూలులో ఇప్పుడు ఎక్కడ లేని బెంగళూరు, హైదరాబాద్లో ఏ విధంగా అయితే అన్ని అవైలబుల్ ఉంటాయో ఇప్పుడు కర్నూలులో కూడా అదే విధంగా అవైలబిలిటీలోకి తీసుకొచ్చాము. సో ఈ షోరూమ్ ప్రారంభించాం కాబట్టి మేడం గారిని ఆహ్వానించి ప్రారంభానికి ఇన్వైట్ చేశాము. థ్యాంక్ యూ. మురళీ సార్, నా పేరు మురళీ, శ్రీ గణేష్ ప్లైవుడ్స్ మురళీ. కర్నూలు జిల్లా అదోని మండలం ఆరేకల్ గ్రామం మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ యమునా మేడం గారి ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించడమైనది. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సాధారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయుటకు మీ సహకారం ఎంతో విలువైనది. మీ సేవలు వెనకట్టలేనివని, మీరు ఇచ్చే స్ఫూర్తి చాలా గొప్పది. మా పాఠశాలలో విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిని అందిస్తామని ఉపాధ్యాయులకు, విద్యార్థిని తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంతో ప్రోత్సహించాలని అన్నారు. అలాగే స్కూల్లో విద్యార్థులకు అందవలసిన బెనిఫిట్స్ గురించి కూడా తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు. కొంచెం నీడికెళ్ళండి మేడం. చైర్మన్ చంద్రమ్మ గారికి, వైస్ చైర్మన్ గోపాలరావు గారికి, ఉపాధ్యాయులందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా యొక్క నమస్కారాలు. నా పేరు కీర్తి. నేను తెన్నకల్ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాను. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుతున్నాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే. మనకి 10th క్లాస్ 77 మెంబర్స్ ఉన్నారు 10th క్లాస్. సో 10th క్లాస్ మీరు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. మీరు బాగా చదివి 100కి 100 అంటే 77కి 77 మంది పాస్ అవ్వాలి. మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి 10th క్లాస్ మీరు అందరూ. సో దానికి మీరు స్పెషల్ కేర్ తీసుకోవాలి టీచర్స్. అలాగే 10th క్లాస్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్తో మీరు ప్రత్యేకంగా మాట్లాడి, వాళ్ళు రేపు పొద్దున్న అంటే స్కూల్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ గ్రూప్ తీసుకుంటే బాగా షైన్ అవుతారు, ఆ పరంగా కూడా మీరే. ఇక్కడ చాలామంది పేరెంట్స్కి ఏంటంటే అంత అవగాహన ఉండదు. వాళ్ళు ఏంటంటే మా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళు బాగానే చదువుతున్నారులే అన్న ఉద్దేశంలో వాళ్ళ రెగ్యులర్ రోజువారీ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మీరే ఇనిషియేటివ్ చొరవ తీసుకుని ఈరోజు 10th క్లాస్ పిల్లల పేరెంట్స్ కూడా వచ్చి ఉంటారు. వాళ్ళతో ప్రత్యేకంగా కూర్చుని మీ అమ్మాయి ఇలా చదువుతుంది, ఖచ్చితంగా మీ అమ్మాయిని చదివించండి, 10వ తరగతితో ఆపేయద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు జాయిన్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో 5th క్లాస్లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేసి వచ్చి ఉంటారు. సో ఎంతోమంది రాసిన ఎగ్జామ్లో మీరు క్లియర్ చేసి వచ్చారంటే న్యాచురల్గానే మీ అందరూ టాలెంటెడ్ పిల్లలు. కాబట్టి మీరు ఖచ్చితంగా 10థ్తో ఆగకుండా మంచి చదువులు చదివి, లైక్ ఇంటర్ అండ్ మంచి కాలేజెస్లో చదివి, కష్టపడి చదివి మీరు మంచి స్థానానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.
అంటే నేను ఈరోజు వచ్చి ఎలాగైతే మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నానో మీరు కూడా మీ అందరూ కూడా ఒక 10-15 ఇంకా ఓప్లేష్ గారు కావచ్చు, ఇంకా కొంతమంది పేరెంట్స్ విశేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ నాకు కొంచెం టైం ఇవ్వండి నేను ఏర్పాటు చేస్తాను అనేసి లాస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను. అన్న వాళ్ళు వచ్చేసి మేడం మా వంతు సాయం మేము చేస్తాము, చేయనియండి మమ్మల్ని, తర్వాత మీదంటే వద్దన్న పేరెంట్స్ పాపము. ఎందుకంటే కొంతమంది ఇవ్వగలిగే శక్తి ఉండే వాళ్ళు ఉన్నారు, ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. మనం అందరినీ ప్రెషర్ పెట్టలేము, ఎందుకంటే అందరు రోజు కూలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనము అడగలేము. నాకు కొంచెం టైం ఇవ్వండి అనేసి అడిగాను, కానీ నేను కొంచెం దాంట్లో సక్సెస్ కాలేకపోయాను స్టార్టింగ్లో. కానీ అన్న వాళ్ళే ముందుకొచ్చి లేదు మేడం పిల్లలు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ మన దగ్గర అన్నీ బాగున్నాయి, ఒక వాటరే చాలా ఇబ్బందికరంగా ఉంది, ప్లీజ్ మేడం మాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి, మేము ట్రై చేస్తాము అనేసి కొంచెం మాకు ఫ్రీ వదలండి అనేసి. మీకు అందరికి తెలిసిందే దసరా సెలవులలో అందరూ వచ్చేసి పేరెంట్స్ పాపం వాళ్ళే గ్యాదర్ చేసుకున్నారు, వాళ్ళే అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు, కొంచెం దాంట్లో ఇబ్బందులు కూడా పడ్డారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్.